చూడండి ఆంటీ, డైవర్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నాకు వచ్చిన డైరెక్షన్ ఛాన్స్ మిస్ అవుతుంది. అది మిస్ అయితే నా ప్రాణం పోయినట్టే. అది జరగకుండా ఉండాలంటే నేను ఏ చేయడానికైనా వెనుకాడను. ఏం చేస్తావు? నీ వల్ల ఏం కాదు, ఏం చెయ్యలేవు. చిన్ని, సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు కష్టపడితే గానీ ఛాన్స్ రాదు. అలాంటిది రాజాకు అవకాశం వచ్చింది. ఇలాంటి టైంలో ఇలా మాట్లాడటం మంచిది కాదు. నీకు సినిమా పిచ్చి పట్టిందే. ఇలాంటి సినిమా వాళ్లకు నా కూతుర్ని ఇవ్వను, అంతే. నువ్విచ్చేదేంటి? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా. రాజా చాలా మంచోడు. సినిమానే జీవితం. మన సంక్రాంతికి కూడా మంచి జీవితాన్ని ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఆంటీ, సంక్రాంతి మిల్లో తాళి కట్టిన మరుసటి రోజే నాకు అదృష్టం వచ్చింది. కాబట్టి తను వదులుకోను. బదులుకోకపోవడం ఏంటి? నా మాట కాదని నీ దగ్గరకు వస్తే కదా. అయితే పంచాయతీకి 5 స్టార్స్ని పిలవాల్సిందే. 5 స్టార్సా? వాళ్ళెవరు? రమ్మను, చూద్దాం. నేనేమన్నా భయపడతాననుకుంటున్నావా? నా పేరు నవరాత్రి. నరాలు తీస్తాను. రమ్మను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అత్త, వీళ్ళంతా నా పంచాయతీకి ఎందుకు వస్తారనుకుంటున్నావా? వస్తారు. ఎందుకంటే సినీ పరిశ్రమలో మాలాంటి వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని, జీవిత ఆశయాన్ని సాధించడానికి జీవిత భాగస్వామ్యం హెల్ప్ కావాలని వస్తారు. చిన్ని, రాజా చాలా మంచోడు. నువ్వు ఊహించిందేం జరగదు. ఇది నిజం. నువ్వు సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. 1 మినిట్ ఆంటీ. మరికొందరు డాక్టర్ అవ్వాలనుకుంటారు. అలాగే నేను కూడా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. తప్ప ఆంటీ? సినిమా వాళ్ళు అంటారే, సినిమా వాళ్ళకు పిల్లనివ్వడానికే భయపడతారే, ఎందుకు? అందరిలాగే సినిమా రంగంలో ఏదో ఒకటి సాధించాలనే కోరుకుండడం తప్ప? మీలాగే అందరూ ఆలోచిస్తే ఈ రంగంలోకి ఎవరూ రారు. అప్పుడు మనం ఏం కోల్పోతామో తెలుసా ఆంటీ? వినోదం. వినోదం లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఉండలేరు. మనిషికి మనశ్శాంతి కావాలన్నా, కొద్దిసేపు నవ్వుకోవాలన్నా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.